తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ కృప మీ కనికరములను బట్టి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మా దేవునిగా, మా ప్రభువుగా, మా రక్షకునిగా అనుదినము మాకు తోడై మా చేయి పట్టి నడిపిస్తున్న మా నాయకుడు అయినందుకు మీకు వందనాలు. ఆత్మాభిషేకముతో మమ్మలను ముద్రించి మీరాకడకై ఎదురు చూసే గొప్ప భాగ్యాన్ని మీ వాక్య భాగాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించి, మీ సన్నిధిలో కొద్ది సమయం మీ మాటలు వినబోతూ ఉండగా మీ సన్నిధిని మాకు తోడుగా రానివ్వమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు యేసుక్రీస్తు నామములో మౌంట్ సీనాయ్ చర్చ్ సంఘ కాపరి గారికి, విజయ్ కుమార్ గారికి, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే క్వైర్ వారికి, సంఘ సభ్యులకి, సంఘ పెద్దలకు, అధ్యక్షులైన వారికి ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, ఇది రెండవసారి మీ మధ్య మౌంట్ సీనాయ్ చర్చ్లో దేవుని వాక్యం అందించటానికి దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. నాతో పాటు నా భార్య కుమారి, అలాగే నా స్నేహితుడు వెంకన్న, వారు కూడా ఉండటం చాలా సంతోషం. వారిని కూడా ప్రభువులో అభినందిస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. చదవబడిన లేఖన భాగాల్లో నుండి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుతాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాలకి ఒక అంశం, ఒక టైటిల్ ఇద్దాం. ద లైఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస జీవితం అనే అంశం. ద లైఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస జీవితం అనే అంశం కింద ఒక 3 విషయాలు మీ ముందు ఉంచాలని తలస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ లేఖన భాగాలను మీరు దీవించి ఆ వాక్యానుసారమైన బ్రతుకులు మాకు దయచేయమని, మాట్లాడుచున్న నన్ను సంపూర్ణంగా మరుగుపరిచి మీరుండి మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 3 విషయాలు మీ మధ్య ఉంచి నేను నా వర్తమానాన్ని ముగించదలుచుకున్నాను. మొదటిది, ద సింబల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఉండే గుర్తులు. దాని గురించి మాట్లాడతాను. ఆ తర్వాత ద ఛాలెంజెస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి కలిగే సవాళ్ళ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత మూడవదిగా రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఉన్న బాధ్యతల గురించి మాట్లాడతాను. ఈ 3 విషయాలు మీతో పంచుకొని దేవుని యొక్క వర్తమానాన్ని ముగించుకుందాం. ద లైఫ్ ఆఫ్ ఫెయిత్,
అనే అంశం కింద మొదటి విషయం ద సింబల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి ఉన్న గుర్తులు లేకుంటే విశ్వాసానికి కనపడే గుర్తులు అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటిగా మనం రోమాపత్రికలో మనం చదువుకున్నాం. అక్కడ విశ్వాసానికి గుర్తుగా ఒక గుర్తు అబ్రహాము యొక్క దేహంలో ఇవ్వబడ్డది, అది సున్నతి. అబ్రహాము జీవితంలో విశ్వాసము ద్వారా తను నీతిమంతుడైనందుకు ఒక గుర్తు ఆయన దేహంలో ఇవ్వబడ్డది, అది సున్నతి అనే గుర్తు. నువ్వు నీతిమంతుడివి అనేది చెప్పటం కోసం దానికి అవసరమైన విశ్వాసం అబ్రహాము కలిగి ఉన్నప్పుడు ఇవ్వబడిన గుర్తు. కనుక విశ్వాసానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. ఒక వ్యక్తిని విశ్వాసి అని చెప్పటానికి ఆ వ్యక్తి జీవితంలో కనపడే కొన్ని గుర్తులు మనం చూద్దాం. వాటిల్లో మొదటిది మనం చూసాం. అబ్రహాము జీవితాన్ని గురించే 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అయితే రోమాపత్రికలోకి వెళ్ళినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడై దేవుని మాటను విశ్వసించిన కారణముగా ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. విశ్వాసానికి ప్రతిఫలం నీతిమంతులుగా తీర్చబడుట. ఆ నీతిమంతులుగా తీర్చబడిన అబ్రహాముకి పాత నిబంధనలో ఇవ్వబడిన గుర్తు సున్నతి. ఇప్పుడు హృదయాలు సున్నతి చేయబడాలి అని క్రొత్త నిబంధనలో పౌలు రాస్తాడు. సో మొదటి గుర్తు సున్నతి. కారణం విశ్వాసము ద్వారా అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. రెండవది చూద్దాం. ఇప్పుడు మరి రోమాపత్రికలోనే 1వ అధ్యాయం 17వ వచనం కూడా చూస్తే మనకు ఒక విషయం కనపడుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుడు నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి దాని యందు రైట్. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా ఏం కలుగుతుందంట? అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు, దేని యందు? విశ్వాసమునందు దేవుని నీతి బయలుపరచబడుతుంది. రెండవ గుర్తు ఏంటంట? విశ్వాసము అనేది నా జీవితంలో ఏం చేస్తుందంటే 2 కార్యాలు చేస్తుంది. ఒకటి, నా విశ్వాసాన్ని అధికం చేస్తుంది. అంటే విశ్వాసము నుండి అధిక విశ్వాసం అంటే ఏంటంటారు? మనకున్న విశ్వాసం ఇంకా అధికం కావాలి అనేది ఒకటి కనబడుతుంది. రెండవది, నీ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని యొక్క నీతిని నీకు తీసుకొస్తుంది. కనుక విశ్వాసానికి ఉన్న గుర్తు విశ్వాసం అధికం అవటం అయితే, మూడవది దేవుని యొక్క నీతి నీకు ఆపాదించబడుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తులు. ఆ తర్వాత ఇప్పుడు చూద్దాం, 12వ అధ్యాయానికి వద్దాం. మనం ఆదికాండం 12వ అధ్యాయానికి వద్దాం. దేవుడు అబ్రహామును పిలుస్తున్న సంఘటన మనకు బాగా తెలుసు. అనేక పర్యాయాలు మనం ఈ వాక్య భాగాన్ని విన్నాం. ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. లేవాలి, వెళ్ళాలి, మధ్యలో విడిచిపెట్టాలి అన్నాడు. నువ్వు లే అన్నాడు, వెళ్ళు అన్నాడు. నీవు లేచి
వెళ్ళు అన్నాడు. ఎలా వెళ్ళు? నీ దేశము నుండి వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళు, నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము విధేయత చూపాడు. అబ్రహాము ఆ మాటకి విధేయత చూపాడు. అంటే మొదటిది ట్రస్టింగ్ గాడ్. విశ్వాసానికి ఉన్న గుర్తు నమ్మకం. ట్రస్టింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి పరిస్థితుల్లో దేవునిని నమ్మటం, దేవుని మీద ఆధారపడటం అనేది విశ్వాసానికి ఉండే మంచి గుర్తు. రెండవది విడిచి వెళ్ళుట, విడిచిపెట్టుట అనేది విశ్వాసానికి ఉన్న మరొక గుర్తు. ఎక్కడ ఏమి విడిచిపెట్టాలి అని అంటే అక్కడ చెప్పాడు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులని, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. జీవితంలో నీ విశ్వాసం బయలుపడేది, దేవుని మీద ఆధారపడేటట్లు చేసేది, దేవుని యందు నమ్మకం ఉంచేటట్లు చేసేది విశ్వాసం. కనుక నీ జీవితంలో ఏవైతే విడిచిపెట్టాలో, దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా దేవుణ్ణి నమ్ముతున్న దానికి గుర్తుగా నువ్వు విడిచిపెట్టవలసిన కార్యాలు ఉన్నాయి. అది అబ్రహాము చేశాడు. ఈ రోజున ప్రశ్న ఏంటంటే, నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి గుర్తుగా నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెడుతున్నావా అనేది ప్రశ్న. ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఆ ప్రాంతం నేను కోరుకున్నది కాదు. ఎవరి మధ్య ఉన్నావో ఆ స్థలం నేను కోరుకున్నది కాదు. నేను చూపించే దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు అబ్రహాము అప్పుడే ఆ స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, నమ్మకం ఉంచాడు. రెండవది ఆయన బయలుదేరాడు. ఏం చూపిస్తుంది అది? మాటకు విధేయతను చూపిస్తుంది. విశ్వాసానికి ఉండే మంచి లక్షణాలు ఏంటంటే విధేయత చూపటం. దేవుని యొక్క మాటకు విధేయత చూపి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టటం. నీ జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తరువాత, దేవుని యొక్క స్వరం నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను తన యొక్క రక్షణ ఆనందాన్ని ఇవ్వటానికి పిలిచినప్పుడు, నువ్వు స్పందించినప్పుడు, క్రీస్తు రక్తములో కడగబడి నీతిని ఆపాదించబడిన నీ జీవితంలో నువ్వు ఊహించని ఆనందాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, నీ జీవితంలో నువ్వు కనపరిచిన నమ్మకానికి, ఆ విశ్వాసానికి కనపడే ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే విధేయత. విధేయత అనేది నీ నుండి దేవుడు కోరుతున్నాడు. దానికి అబ్రహాము జీవితాన్ని నీ ఎదుట ఉంచుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో విధేయత చూపగలుగుతున్నావా? ప్రతి పరిస్థితుల్లో అది విశ్వాసానికి ఉండే అద్భుతమైన గుర్తు. విధేయత లేకపోతే దేవునికి ఇష్టముగా ఉండలేం, దేవుణ్ణి సంతోషపెట్టలేం. బలి అర్పించే కంటే మాట వినుట మేలు. దేవునికి విధేయత చూపటం అనేది మేలు. కనుక విశ్వాసానికి ఉండే అద్భుతమైన గుర్తు ఏంటంటే, దేవుడు ఏ మాట అయితే చేయమని చెప్తాడో ఆ మాటకు విధేయత చూపటం. ట్రస్టింగ్ గాడ్. దేవుని నమ్మి విధేయత చూపటం. రెండవది చూడండి, ఆయన అదే అధ్యాయంలో కొనసాగుతూ ఉన్నప్పుడు మనం చూస్తాం ఏమంటే 12వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన ఏం చేస్తాడు? యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై
నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇట్స్ అ బిల్డింగ్. హీ బిల్ట్ ఎన్ ఆల్టర్. బలిపీఠాన్ని ఆయన కట్టినట్లుగా మనం చూస్తాం. అది రెండు విధాలైన గుర్తు, రెండు విధాల విశ్వాసానికి గుర్తు. నా నమ్మకం, నా విశ్వాసం, నా విధేయతకు మరొక అద్భుతమైన గుర్తు ఏంటంటే ఆయన సన్నిధిలో ఆరాధించటానికి దేవుని యొక్క మందిరానికి రావటం, దేవుని యొక్క సన్నిధిలో కనబడటం అనేది ప్రాముఖ్యం. కనుక ఆరాధించే వ్యక్తులంగా మనం ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? దేవుని యొక్క మందిరానికి కాలాలు ఋతువులు నిన్ను ఆపేస్తున్నాయా? సమయానికి రావటానికి చలికాలమా, వర్షాకాలమా, ఎండాకాలమా? దేవుణ్ణి ఆరాధించటానికి ఉరకలెత్తే హృదయంతో రావాలి కదా. యెహోవా మందిర ఆవరణలో చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అన్నాడు కదా. దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లు అన్నాడు కదా. ఉందా నీకు ఈ ఆశ? దేవుని సన్నిధిలో నీ విశ్వాసానికి, నీ నమ్మకానికి, నీ విధేయతకు కనపడే అద్భుతమైన మరొక లక్షణం ఆయన్ని ఆరాధించటం. అందుకని యేసుప్రభుల వారు అన్నారు, తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళ జీవితంలో నమ్మకం ఉంటుంది, విధేయత ఉంటుంది. వారి హృదయ లోతుల్లో నుండి ఆరాధనలు వస్తాయి. ఆ తరువాత మరొకటి వారి జీవితాల్లో ఏముంటుంది? ప్రార్థన జీవితం ఉంటుంది. నువ్వు దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, దేవుని యందు నేను నమ్మకం ఉంచుతున్నాను అని అంటే నీ జీవితంలో కనపడవలసిన లక్షణాలు ఇవి. విధేయత చూపేవాడివిగా ఉంటావు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివిగా నువ్వు ఉంటావు, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివిగా ఉంటావు. ఇవి దేవుని యందు నేను నమ్మిక ఉంచాను అని అంటానికి నీ జీవితంలో కనపడే లక్షణాలు. ఈరోజు నీ జీవితంలో ఈ లక్షణాలు కనపడుతున్నాయి అనేది ప్రశ్న. నమ్ముతున్నావా? ఆరాధిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? అలా లేనట్లయితే ఆలోచించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ప్రతిదానికి ఆధారపడే ఆ పరిస్థితి నీ జీవితంలో లేకపోతే విశ్వాసం నీ జీవితంలో ఉందా ప్రశ్నించాల్సి వస్తుంది. విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా అన్నాడు. శిష్యులను చూసి అల్ప విశ్వాసులారా అన్నాడు. ఏ సమయంలో? ప్రాణం పోయే సమయంలో వారు భయపడినప్పుడు, వారు కేకలు పెట్టినప్పుడు అల్ప విశ్వాసులారా అన్నాడు. అంటే నీ విశ్వాసాన్ని ఛేదించేది ఏది కూడా లేదు అని అర్థం. నీ విశ్వాసాన్ని ఛేదించి నిన్ను దేవునికి దూరం చేసేది ఏది కూడా లేదు. నీ విశ్వాసం ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటుంది, ప్రతి పరిస్థితుల్లో నిలబెడుతుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను బ్రతికిస్తుంది. అలాంటి విశ్వాసం నీ జీవితంలో ఉందా? అబ్రహాం, నువ్వు లే, ఎక్కడ పడి ఉన్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో అక్కడ నుంచి లే. నువ్వు నేను చూపించే దేశం నీకు క్షేమం.
దాని కొరకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఏంటంట? నిన్ను గొప్పగా జనముగా చేస్తాను, ఒకటి. తర్వాత నిన్ను ఆశీర్వదిస్తా, రెండు. నీ నామమును గొప్ప చేయుదును, నీ నామాన్ని గొప్ప చేస్తా, మూడు. నీవు ఆశీర్వాదముగా నుందువు, నాలుగు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, ఐదు. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, ఇన్ని ఆశీర్వాదాలతో కూడిన వాగ్దానం విశ్వాసముంచే వ్యక్తి ఎదుట ఉంచబడ్డాయి. అందుకనే విశ్వాసానికి ఉండవలసిన గుర్తులు నీ జీవితంలో కనపడితే ఆ ట్రస్టింగ్ గాడ్, దేవుణ్ణి నమ్మటం, దేవునికి విధేయత చూపటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం అనే విశ్వాసానికి ఉండే గుర్తులు నీ జీవితంలో కనపడితే నీ వెంట ఏం ఫాలో అవుతాయి? ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాల పరంపర కొనసాగుతుంది. ఎంత మంచిది! అబ్రహాం, నువ్వు లేచి వెళితే, నువ్వు విడిచి వెళితే, నా మాట నువ్వు నమ్మకం ఉంచితే, ఆ మాటకు విధేయత చూపితే, ఆ మాట ఇచ్చిన దేవుని నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు వెళ్ళే మార్గంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ ఆశీర్వాదాలు నీకే అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మాట తప్పడు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఎక్కడ ఉండొద్దు అంది? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏమన్నాడు? నడవక, నిలవక, కూర్చుండక అన్నాడు కదా. ఇదిగో అబ్రహాము తన తండ్రితో పాటు విగ్రహాలు చేస్తూ ఉన్నాడు, బొమ్మలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు లేపాడు అక్కడ నుండి, వెళ్ళు, నీకు నీ సంతానానికి పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తా. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానాలకి మనం కూడా వారసులమే. ఎలాగా? ఏమన్నాడు అక్కడ? భూమి యొక్క సమస్త వంశములు నీయందు, అది భూమి యొక్క సమస్త వంశములు నీయందు అంటే ఎలాగా? భూమి యొక్క సమస్త వంశాలు ఎన్ని ఖండాలు ఉన్నాయి? కాంటినెంట్స్. హౌ మెనీ కాంటినెంట్స్? 7. జనజీవనం ఉంది 6 కదా. ఈ 6 ఖండాల్లో జనజీవనం, జనవాసం ఉంది. ఈ జనవాసంలో ఉన్న రకరకాల జాతులు, రకరకాల వంశాలకి ఈ అబ్రహాము దగ్గర మొదలైన ఆశీర్వాదం వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళుతుంది? ఆదికాండంలో 3:15 వాగ్దానం ఇవ్వబడదు కదా, స్త్రీ సంతానము ద్వారా విమోచన అనేది కలుగుతుంది అని. గలతీ పత్రిక వెళ్ళినప్పుడు ఏమంటాడు? కాలము సంపూర్ణమైనప్పుడు ఏమన్నాడు? ఒకసారి వెళ్దామా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము సంపూర్ణమైనప్పుడు ఆదికాండం 3:15 ఇచ్చిన వాగ్దానం, కాలము సంపూర్ణమైనప్పుడు కన్యమేరీ గర్భము ద్వారా, క్రీస్తు జననము ద్వారా ఈ ఆశీర్వాదాల పరంపర నీ దగ్గరకు కూడా వచ్చింది. విశ్వాసం కలిగిన వ్యక్తికి ఆశీర్వాదాలు అవి కొనసాగుతాయి. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదముల నుండి వచ్చిన క్రీస్తు సంతానానికి వారసులమైన మనము అబ్రహాము యొక్క వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాలకు క్రీస్తు ద్వారా వారసులమయ్యాం. అయితే ఆ వారసులు అవటానికి ముందు నీలో ఏం కావాలా? విశ్వాసం, విధేయత, ఆరాధన,
ప్రార్థనలు కనపడాలి. ఒకవేళ ఇంతవరకు విశ్వాసపు జీవితంలోనికి నువ్వు రాకపోతే, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఇది మంచి సమయం. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కావాలి. ప్రతి వ్యక్తికి అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా అందాలి. అలాగైతే క్రీస్తు యొక్క సువార్త భారతదేశానికి, ఈ 6 ఖండాలకి అందించాలంటే ఎవరు వెళ్ళాలి? అబ్రహాం లే. నువ్వు ఇక్కడుంటే కుదరదు. ఈ ఆశీర్వాదాలు కొనసాగాల. వెళ్ళు నేను చూపించే దేశానికి. నీతో ఆగిపోవటానికి వీల్లేదు. నువ్వున్న స్థలంలో ఆగిపోవటానికి లేదు. ఇవి కొనసాగే ఆశీర్వాదాలు. కనుక ఆ ఆశీర్వాదాల సువార్త అయిన క్రీస్తుని గురించి చెప్పటానికి నువ్వు నేను, నీ వంశం నా వంశం ఎన్నిక చేయబడ్డది. ప్రశ్న ఏంటంటే, అబ్రహాము జీవితంలో కనపడిన ఈ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? ఏంటి గుర్తులేంటి? 1 విశ్వాసం, ట్రస్టింగ్ గాడ్ అన్నాం. ఓకే. 2వది ఒబీడియన్స్, విధేయత అన్నాం. 3వది ఆరాధన, వర్షిప్పింగ్. 4వది ప్రార్థన, ప్రేయింగ్. విశ్వాసిని నేను అని చెప్పుకునే ఒక వ్యక్తిలో ఈ లక్షణాలు లేకపోతే విశ్వాసి అని చెప్పటానికి కుదరదు. కనుక విశ్వాస జీవితం అనే అంశం కింద మొదటిది విశ్వాసానికి ఉండే లక్షణాల్లో మొదటిది, దాని గుర్తులు నమ్మకం, విధేయత, ఆరాధన, ప్రార్థన. ఇవి మనకి ఉండాలి. ఎందుకు అంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు సమస్త ఈ భూగ్రహం మీద ఉన్న ప్రతి వంశానికి చేరాలి. అది మొదటిది. 2వది, ఈ ఆశీర్వాదాలను అందించే పరంపరలో నీకెదురయ్యే సవాళ్ళేంటి? ద ఛాలెంజెస్ ఆఫ్ ఫెయిత్. దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి గుర్తులు నీ జీవితంలో కనపడుతున్నప్పుడు, నువ్వు కనపరుస్తూ ఉన్నప్పుడు నీకెదురైతే సవాళ్ళేంటి? ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? విశ్వాసానికి ఉండే గుర్తులు చూసాం. ఇప్పుడు ద ఛాలెంజెస్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్ళు ఎలా ఉంటాయి? ఒక కుటుంబంలో ఒకే వ్యక్తి, హైందవ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి నమ్ముకున్నాడు అనుకో, ఆయన విశ్వాసానికి సవాళ్ళు ఏంటి? మొట్టమొదటిగా ఎవరిని ఎదుర్కోవాలా? కుటుంబాన్ని ఎదుర్కోవాలి. అందుకని యేసు ప్రభువు అన్నారు, భూమి మీద నేను సమాధానం అగ్ని వేయటానికే వచ్చా అన్నాడు. ఇదేంటి బాబు, కుటుంబాలని తగలబెడతానికి వచ్చాడంట అని అనుకుంటాం. అది కాదు దాని అర్థం. ఒక హైందవ కుటుంబంలో ఒక యేసు ప్రభువుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఉంటే ఆ కుటుంబం అంతా కూడా అతన్ని వెలివేస్తారు. ఆ కుటుంబం అంతా కూడా సూటిపోటి మాటలతో హింసిస్తారు. అతన్ని హీనమైన చూపు చూస్తారు. ఇది ఆయన చెప్పిన మాటకి అర్థం. కనుక మొదటి సవాల్ ఎవరు? నీ కుటుంబమే, నీ భార్యే, నీ భర్తే, నీ పిల్లలే, నీ సమాజమే, నీ వంశమే నీకొక సవాల్. నువ్వు దేని యందు విశ్వాసం ఉంచావో ఆ విశ్వాసంలో నిలబడి ఉండాలి అంటే, స్థిరపడి ఉండాలి అని అంటే, మొదటిగా నీకు ఎదురయ్యే మొదటి సవాల్ నీ కుటుంబం నుండి. అందుకనే ప్రవహించే నీటికి ఎదురుగా చచ్చిపోయిన చేప రాలేదు కదా.
ప్రవహించే నీటికి ఎదురుగా చచ్చిపోయిన చేప రాదు. మరి ఏ చేప వస్తుంది? బ్రతికున్న చేపే ప్రవహించే నీటికి ఎదురుగా వెళ్ళగలదు, ముందుకు వెళ్ళగలదు. ఆ నీటిని ఎదిరించగలదు, ముందుకి వెళ్ళగలదు. నీ జీవితంలో నీ విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్ళ మధ్య నువ్వు ముందుకే వెళ్ళాలి. నువ్వు విశ్వాసములో చనిపోవటానికి వీల్లే. ఆదికాండం 12వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు 12, 11, 12 వచనాలు. అతడు భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. రైట్. రెండవ సవాల్, నీ విశ్వాసానికి ఎదురయ్యే మరొక సవాల్ ఏంటంటే బ్రతుకుదెరు. యేసుని నమ్ముకుంటే నీకేముండవండి? ఏముండవు? రిజర్వేషన్స్. ఈ మధ్య సుప్రీంకోర్టు అనుకుంటా, నాకు సరిగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ రిజర్వేషన్స్ దేనికి? కులానికి కానీ మతానికి కాదు. సరే, రెండవ సవాల్ ఏంటండి? మొదటి సవాల్ ఏంటి? సొంత ఇంటి వారి వలన, రక్త సంబంధుల వలన, స్నేహితుల వలన, నీ భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, సమాజం వలన మొదటి సవాల్. నిలబడతావా? ఆ సూటిపోటి మాటల మధ్య, అవమానాల మధ్య నీ విశ్వాసానికి గుర్తుగా స్థిర విశ్వాసము గలదానవై, స్థిర విశ్వాసము గలవాడవై ఆ మాటలను ఎదిరించి ముందుకెళ్ళగలవా? అది మొదటి సవాల్. రెండవ సవాల్ ఏంటి? బ్రతుకుదేరు, ప్రాణభయం. యేసుని నమ్ముకుంటావా? ఫలానోళ్ళ దేవుడు ఆయన్ని ఇంత గౌరవప్రదమైన వంశములో మన వంశాన్ని అవమానపరుస్తూ యేసుని నమ్ముకుంటావా? రెండవది ప్రాణభయం, సవాల్. నీ విశ్వాసానికి నీ ప్రాణాన్ని పణంగా పెట్టే సవాల్ నీకు ఎదురవుతుంది యేసు కొరకు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను విడిచిన వాడు అంటే ఏమన్నాడు? అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? విడిచిపెట్టు. ప్రాణాపాయం. రెండవ సవాల్ ఏంటంటే అందరినీ విడిచి వెళ్ళవలసి వస్తుంది. సోదరులు భగత్ సింగ్ గారు గొప్ప ధనవంతుడు. ఆయన తల్లిదండ్రులకి తెలిసింది ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు అని. ఆ తరువాత ఆయన ఇంగ్లాండ్ నుండి అనుకుంటాను తన ఇంజనీరింగ్ బీటెక్ ముగించుకొని వస్తాడు. వచ్చిన తర్వాత తెలుస్తుంది తల్లిదండ్రులకి ఈయన యేసుప్రభుని నమ్ముకున్నాడు అని. సమాజంలో అవమానం తల్లిదండ్రులకి. యేసుని నమ్ముకున్నాడా? మన మతం ఏంటి, మన వంశం ఏంటి, మన గౌరవ మర్యాదలు ఏంటి, మన ఆస్తిపాస్తులు ఏంటి, మన అంతస్తు ఏంటి అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ బాధపడతాడో అని, నాయనా నువ్వు నమ్ముకుంటే నమ్ముకున్నావు, కానీ ఇంట్లో మాత్రమే నీ విశ్వాసాన్ని ఉంచుకో. బయట ఎవరికి యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను, ఆయన్ని వెంబడిస్తున్నానని చెప్పబాక. బైబిల్ని ఇంట్లో చదువుకో, ఇంట్లోనే ప్రార్థన చేసుకో అన్నాడు. ఏమన్నాడు? నేను ఊపిరి పీల్చుకోవటం, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేను ఊపిరి పీల్చుకోవద్దు అని చెబుతున్నావా నాకు? ఇంట్లో ఉన్నప్పుడే ఊపిరి పీల్చుకోవాలా? బయటికి వెళ్ళిన తర్వాత నేను ఊపిరి పీల్చుకోవద్దా? ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాను కదా. క్రీస్తుని
ఎరుగను. నా ప్రాణం కొరకు, నా ప్రాణం పోతుందేమో అని భయపడి నా యేసుని చెప్పకుండా ఉంటానా? ప్రార్థించకుండా ఉంటానా? ఆయన కొరకు సాక్షిగా ఉండకుండా ఉంటానా అని అంటే ఆయన్ని చంపటానికి ప్రయత్నం చేశాడు. సొంత తండ్రే ఆయన్ని చంపటానికి ప్రయత్నం చేశాడు. సమాజం ద్వారా, బంధువుల ద్వారా చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎస్, నీ విశ్వాసం నీ ప్రాణాన్ని డిమాండ్ చేస్తుంది. ఇవి సవాళ్ళు, నీ విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్ళు. అబ్రహాము భయపడ్డాడు. అమ్మా, నిన్ను బట్టి ప్రాణం తీస్తారేమోనమ్మా. భయం, ప్రాణ భయం, బ్రతుకు తెరువు. ఈ సవాళ్ళు నిన్ను ఎదుర్కొంటున్నాయా? నువ్వు చచ్చిపోయిన చేపవు కాదు, నువ్వు బ్రతుకున్నా జీవము కలిగిన దేవుడు నీలో నివాసము చేస్తున్నాడు. క్రీస్తు రక్తంలో నీ పాపాలు కడగబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు. నువ్వు దేవుని యొక్క నివాస స్థలం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాస స్థలం అయ్యావు. ఆ నివాస స్థలం తిరిగి భయాలతో ఉండకూడదు. ఆ దేవునికి సాక్షిగా నువ్వు ఉండాలి, సాక్షిగా బ్రతకాలి. కనుక నీ విశ్వాసం నిన్ను సవాల్ చేస్తుంది. అదే అబ్రహాముకు జరిగింది. ప్రాణగండం, చంపుతారేమో అని. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసానికి ఎదురయ్యే సవాల్, నీ ప్రాణానికే ముప్పు వస్తే దేవుని చేతులకు అప్పగించుకొని ముందుకే వెళ్ళాలి. కానీ నేను యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటానికి కుదరదు. అందుకనే యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే సవాల్తో కూడిన జీవితం జీవించటం. ఆయన లాంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించటం. కనుక నీ జీవితంలో ఎదురయ్యే ఆ ప్రాణగండం, బ్రతుకుదెరువు, ఈ భయాలన్నీ కూడా నిన్ను చుట్టినప్పుడు ధైర్యంగా ఉండు. విశ్వాసం నిన్ను ముందుకి తీసుకువెళుతుంది. ఆ తర్వాత రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. ఇది మరొక సవాల్. ద ఛాలెంజెస్ ఆఫ్ ఫెయిత్ అనే దాంట్లో మూడవది, నీ సంబంధ బాంధవ్యాలు తెగిపోవటానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మా గ్రూపులో ఉన్నావు, మా స్నేహితుడిగా ఉన్నావు, మా రెస్టారెంట్లో ఉన్నావు, మాతో పాటు సినిమా హాల్లో కనపడ్డావు, మేము పేకాట ఆడితే పేకాట ఆడావు, మేము త్రాగితే నువ్వు త్రాగావు, మేము ఉన్న స్థలంలో డ్యాన్స్ చేస్తే నువ్వు డ్యాన్స్ చేసావు. ఇప్పుడు నువ్వు ఎందుకు రావటం లేదు? సంబంధ బాంధవ్యాలు, యేసునందు ఉంచిన విశ్వాసం సంబంధ బాంధవ్యాల మధ్య సవాల్ చేస్తుంది. ఈకేడు మా గ్రూపులో వద్దు, మా సహవాసములో వద్దు అని అన్నప్పుడు నువ్వు సమాజంలో వెలివేయబడిన వాడివిగా ఒంటరిగా ఉంటావు. కానీ ఒంటరిగా మనం లేము. ఎందుకని? సదాకాలము నేను నీతో ఉంటానన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీతో ఉంటాను అన్నాడు. ఇది వాగ్దానం. విశ్వాసానికి ఎదురయ్యే ఆ సవాల్ ఏంటంటే, నువ్వు కొన్నిసార్లు సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోతాయి. కొన్ని వివాహాల్లో నువ్వు పాల్గొనలేవు, కొన్ని వివాహాల ఆచారాలు నువ్వు ఆచరించలేవు. రైట్? వాడు వచ్చినా ఒకటే పోయినా ఒకటే, మా పెళ్ళికి నువ్వు రానక్కర్లేదు అంటే. అలాంటి పరిస్థితులు, రిలేషన్షిప్, బ్రేకింగ్ ద రిలేషన్షిప్, నీ విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్ళు, సంబంధ బాంధవ్యాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. తరువాత నీ విశ్వాసానికి ఎదురయ్యే మరో సవాల్ ఏంటంటే పొజిషన్స్, ఆస్తిపాస్తులు. యేసుని నమ్ముకున్నావు గనక నీకేం రాదు? ఆస్తిలో భాగం రాదు. సవాల్, విశ్వాసానికి ఎదురయ్యే మరొక సవాల్. అదే సోదరులు భగత్ సింగ్ గారికి ఎదురయ్యింది. నాకు నీ ఆస్తి అక్కర్లేదు, అంతస్తులు అక్కర్లేదు, నాకు యేసు ఉంటే చాలని బయటకు వచ్చేసాడు కట్టుబట్టలతో. ప్రపంచంలో వేల కొలది సంఘాలు ఆయన ద్వారా దేవుడు కట్టించాడు.
విశ్వాసపు అడుగులను వేస్తూ ఉంటే అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళటానికి ఆయన తోడుగానే ఉంటాడు. సో నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసానికి ఎదురయ్యే మరొక సవాలు నీ ఆస్తిపాస్తుల ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఉంది. వదులుకునే అవకాశం కూడా రావచ్చు. విశ్వాసానికి ఎదురయ్యే మరొకటి అగ్ని లాంటి పరీక్షలు. అగ్ని లాంటి పరీక్షలు. మత్తయి సువార్త 4:4 మత్తయి సువార్త 4:4 మొదటి సమయాలు 21:10 చూడండి. మత్తయి సువార్త. ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడుచున్నదా నేను. రైట్. తర్వాత మొదటి సమయాలు 21:10. 21. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. రైట్. చాలమ్మా. టెస్ట్. ఏ రాజు దగ్గరికి వెళ్ళాడు? గాతు రాజు. ఒక అన్య రాజు దగ్గర ఆశ్రయాన్ని కోరుకునే పరిస్థితి. ప్రాణ భయం, అగ్ని లాంటి పరీక్ష ఎదురైనప్పుడు ఆశ్రయించేది దేవుణ్ణే కానీ మరొకటి కాకూడదు. అలాగే మొదటి సమయాలు 27:1 చూడండి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనుడు గనుక. చూడండి, అగ్ని లాంటి పరీక్ష ఎదురైనప్పుడు క్షేమం ఎక్కడుందనుకుంటున్నాడు దావీదు? ఫిలిస్తీన్ల దేశంలో నాకు క్షేమం దొరుకుతుంది అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్ళు ఇలాగుంటాయి. ఏమేం చెప్పాను? మొదటిగా కుటుంబము ద్వారా కదా, కుటుంబము ద్వారా ఎదురవుతాయి. ఆ తర్వాత స్ట్రగుల్స్, శ్రమలు, ఇబ్బందులు, అవమానాల ద్వారా ఎదురవుతుంది. ఆ తర్వాత సంబంధ బాంధవ్యాల ద్వారా, ఆ తర్వాత ఆస్తిపాస్తులు, ఆ తర్వాత అగ్ని లాంటి పరీక్షలు. ఇవన్నీ కూడా నీ విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్ళు. వీటి మధ్య అబ్రహాం వెళ్ళు అన్నాడు. వెళ్ళటమే, విశ్వాసముతో ముందడుగు వేసి వెళ్ళటమే మన కర్తవ్యం. మూడవది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఉన్న బాధ్యత. ఏం బాధ్యత ఉందండి? విశ్వాసము కలిగిన వాళ్ళకి ఉన్న బాధ్యత ఏంటి? వెరీ గుడ్, మంచిగా చెప్తున్నావు. విశ్వాసిని అని చెప్పుకున్నప్పుడు ఇప్పుడు హెబ్రీ పత్రిక వద్దాం. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు ఆయన? రాజులైనా మనకు తెలుసు కదా. హెబ్రీ పత్రికలో రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. ఎక్కడ వచ్చిన 1 పేతురు. రైట్, కరెక్ట్. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. 1 పేతురు 2:9 చదువు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎంత అద్భుతం అండి!
విశ్వాసికి ఇవ్వబడిన గొప్ప బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడానికి మనకేం తెలియాలా? ఇప్పుడు చూడండి హెబ్రీ పత్రిక చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఇప్పుడు ప్రజలు ఎక్కడున్నారు? మరణ భయములో, పాపపు దాస్యములో ఉన్నారు. వీరు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? అదృశ్య దేవుని యొక్క లక్షణాలు, సజీవుడైన సృష్టికర్త అయిన దేవుని యొక్క లక్షణాలతో నింపబడాలి అని అంటే, యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదాలకు వారసులు అవ్వాలంటే, యేసు ప్రభు ద్వారా వచ్చిన విమోచన కార్యాన్ని ప్రకటించే వారముగా మనం ఉండాలి. అది కదా అబ్రహాంకి ఇచ్చాడు. నీ వంశంలో నుండి ఆశీర్వాదాలు వస్తాయంటే ఆ వంశంలో నుండి వచ్చిన యేసుక్రీస్తు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, ఆ వంశంలో నుండి యేసుక్రీస్తు వస్తే ఆ యేసుక్రీస్తు ద్వారా నీకు పరలోకపు ఆశీర్వాదాలు కలుగుతున్నాయి. వాటిల్లో ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే రక్షణ ఆశీర్వాదం, పరలోకపు దీవెనలు, పరలోక దేవుని యొక్క నివాసము నీతో. కనుక ఈ ఆశీర్వాదాలు, ఈ రక్షణకి దూరం అయిపోయిన వారు ఎక్కడున్నారంటే మరణములో ఉన్నారు, పాపపు దాస్యములో ఉన్నారు. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీ బాధ్యత ఆ మరణ భయములో ఉన్న వారికి క్రీస్తు సువార్తను అందించేదానివిగా ఉండాలి. ప్రజలు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. శారీరకంగా, ఆత్మీయంగా మనం గృహ నిర్వాహకులమై ఉన్నాం కదా. గృహ నిర్వాహకత్వం, స్టీవర్డ్షిప్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ఉంచిన వారి యొక్క బాధ్యత గృహ నిర్వాహకత్వం చేస్తున్నామా? యేసు ప్రభులు వారు గృహ నిర్వాహకత్వం గురించి ఒక ఉపమానం చెప్పి ఏమన్నాడంటే, కాలమును బట్టి చూస్తే ఈ లోకస్తులు వివేచనావంతులై జ్ఞానవంతులై ఉన్నారు అంట. మరి ఎవరు జ్ఞానవంతులుగా లేరు? ఆయన్ని వెంబడించేవారు. జ్ఞానానికి, సమస్త జ్ఞానానికి మూలం, ఆధారం ఆయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నువ్వు నీ బాధ్యత చేయటంలో అజ్ఞానిగా ఉండొద్దు. అది సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న దేవుని శక్తి. దేవుని యొక్క సువార్త అంటే దేవుని యొక్క శక్తి. ఆ దేవుని యొక్క సువార్త వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది, మరణ భయాన్ని తొలగిస్తుంది, పాపపు దాస్యాన్ని తొలగిస్తుంది. అయితే నీ బాధ్యతను నువ్వు చేస్తున్నావా? గృహ నిర్వాహకత్వం, కాపరిగా, సంఘ కాపరిగా, సంఘ పెద్దలుగా, సంఘ సభ్యుడిగా నీ బాధ్యతలు చేస్తున్నావా? సంఘానికి ఎవరు తీసుకురావాలండి ప్రజల్ని? అదంతా సంఘ కాపరి బాధ్యత అనుకుంటున్నావా? అలాగైతే నిన్నెందుకు ఆయన యాజక సమూహంలో చేరుస్తాడు? నీకెందుకు ఆ బాధ్యత ఇస్తాడు? సంఘ కాపరిదే కాదు, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ క్రీస్తు సువార్తను అందించే బాధ్యతను, గృహ నిర్వాహకత్వాన్ని నమ్మకంగా నిర్వహించే బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ బాధ్యతను చేయటంలో నువ్వు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నావు? రెండవది రిలేషన్షిప్, బాధ్యత. ఏం బాధ్యత? సంఘములో నీ బాధ్యత, కుటుంబంలో నీ బాధ్యత, రక్త సంబంధాల మధ్య బాధ్యత, సమాజంలో బాధ్యత, స్నేహితుల మధ్య బాధ్యత.
యేసుని గురించి ప్రకటించటానికి. తెగిపోయిన సంబంధాలు తిరిగి కలిపేది ఆయనే. విరిగిపోయిన, నలిగిపోయిన, తెగిపోయిన సంబంధాలను తీయగా చేసేది ఆయనే. మధురమైన సంబంధాలుగా మార్చేది ఆయనే. మారా అనుభవాన్ని మధురంగా మార్చేది ఆయనే. అయితే బాధ్యత చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు, కానీ బాధ్యత చేయకపోతే నీ విశ్వాసాన్ని ప్రశ్నించవలసిన అవసరత ఉంటుంది. కనుక రిలేషన్షిప్. ఆ తర్వాత చూడండి, ఆ రిలేషన్షిప్లోనే కీర్తన గ్రంథం 127:3 అంటాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు. ఇప్పుడు ఇది సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడేటప్పుడు రిలేషన్షిప్, స్టివార్డ్షిప్ గురించి మాట్లాడే మొదటిది. రెండవది రిలేషన్షిప్ అంటే నీ భర్త రక్షించబడలేదా? నీ భార్య రక్షించబడలేదా? నీ బిడ్డలు ఇంకా రక్షించబడలేదా? వారిని దేవుడే కదా బహుమానంగా ఇచ్చాడు నీకు. నీ బాధ్యత నువ్వు చేస్తున్నావా? వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? వారికి దేవుని యొక్క మార్గాన్ని గురించి బోధిస్తున్నావా? దేవుని యొక్క మార్గంలో ఉండే ఆశీర్వాదాలు అందిస్తున్నావా? దేవునిలో ఉండే సంతోషాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని వారికి అందిస్తున్నావా? చనిపోయిన తర్వాత పరలోకాన్ని గురించి వారితో ముచ్చటిస్తున్నావా? ఆలోచించే రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి ఈ రోజున? సమాధానపరచువారు ధన్యులు కదా. సమాధానపరచు సువార్త మనకిచ్చాడు. అది తెగిపోయిన బంధాలను ఏకం చేసేది, సమాధానపరిచేది, మధురంగా చేసేది. ఆ బాధ్యత నీ చేతుల్లో, నా చేతుల్లో పెట్టాడు. అలాగ చేద్దాం. మూడవది ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం, ఇతరులతో సహవాసం. అందుకనే 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞల్లోనికి తీసుకొచ్చాడు. ఏమని? మొదట దేవుణ్ణి ప్రేమించు, రెండవది నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ఈ 2 జరగాలంటే నువ్వెక్కడ కనపడాలా? దేవునితో సహవాసంలో ఉండాలి. అందుకని అబ్రహాము వెళుతున్నాడు, కానీ వెళుతున్నప్పుడు ఎదురైన పరిస్థితులన్నిటి మధ్య ఎవరితో ఉన్నాడు? దేవునితోనే ఉన్నాడు. దేవునితో నీ నడక, దేవునితో నీ పడక, దేవునితో నీ సహవాసం నిన్ను బలమైన వ్యక్తిగా, బలమైన బాణముగా నిన్ను తీర్చిదిద్ది లోకాన్ని జయించటానికి, లోకంలో నశించిపోయే వారిని దేవుని సన్నిధికి నడిపించటానికి నువ్వు బలమైన సాధనం అవుతావు. దేవునితో సహవాసం ఎలా ఉంది నీకు? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని ఆరాధన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? ఎంతసేపు చదువుతున్నావు దేవుని వాక్యం? ఎంతగా దేవుని యొక్క సహవాసంలో ఆనందిస్తున్నావు? ఆలోచించేద్దాం. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం ఎలా ఉంది? విశ్వాస జీవితాన్నిలో 3 విషయాలు మనం చూసాం. ద లైఫ్ ఆఫ్ ఫెయిత్. మొదటిదేంటి? విశ్వాసానికి ఉండే గురుతులు. రెండవది విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్ళు. మూడవది ఏంటి? విశ్వాసానికి ఉండే బాధ్యతలు. ఈ 3 నువ్వు కరెక్ట్గా ఉన్నావా? మూడవది బాధ్యత. ఆ బాధ్యతలో నశించిపోతున్న ఆత్మలను ఎదుటున్నాయి. నీ కుటుంబం, నీ బిడ్డలు ఉన్నారు, నీ సమాజం ఉంది. వారికి క్రీస్తు సువార్తను అందిస్తావా? క్రీస్తు వెలుగులో వారిని నడిపిస్తావా? క్రీస్తు పరిశుద్ధతలో నువ్వు జీవిస్తూ
నీ విశ్వాసానికి ఎదురయ్యే ఈ సమస్త విషయాలను ఎదుర్కొంటూ ప్రభు సహాయముతో జయమునొందొచ్చు. ప్రభు రాజ్యస్థాపన కొరకు మీరు ముందడుగు వేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.